హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చేసి సెకండ్ ఆగస్ట్ వచ్చేసి మన వినాయకుని దగ్గర అయితే ఏమేమైతే అప్డేట్స్ అనేది జరిగినాయో పూర్తిగా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు వచ్చేసి అప్డేట్ చూసుకున్నట్లయితే మన వినాయకుని దగ్గర వచ్చేసి కింద పాదాల నుంచి పై వరకు అయితే మట్టి వర్క్స్ అయితే మనకు వేగంగా జరుగుతున్నాయి. పైన అయితే మనకు కనిపిస్తుంది కదా, వినాయకుని యొక్క తొండానికి కూడా మనకు మట్టి వర్క్స్ అని స్టార్ట్ అయిపోయింది. ప్లస్ వినాయకునికి అయితే చేతులకి వేళ్ళ దగ్గర అయితే మనకి మట్టి కళాకారులు ఉన్నారు, చూడండి. ఇక్కడ వేళ్ళ దగ్గర ఇక్కడ వేళ్ళ భాగంలో అయితే మనకు కళాకారులు చేస్తారు. వినాయకుని తొండానికి పైన నాగదేవతలు కూడా మనకు వర్క్స్ అనేవి వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్షం కారణం వల్ల మనకు పట్టాలు అయితే కట్టేసి లోపల వినాయకుని దగ్గర అయితే మనకు వర్కర్స్ అయితే పనిచేస్తారు. వినాయకునికి కింద నుంచి పై వరకు పాదాలు చూసుకున్నైతే 69 అడుగుల వినాయకుడు కూడా మనకి ఈ సంవత్సరం దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింద చూడండి, పూర్తిగా మనకు చూస్తాం. వినాయకుని చేతులు వచ్చేసి మనకు లడ్డు పెట్టారు. లడ్డు ఉన్న చేతిలో కూడా మనకు వర్క్ జరుగుతుంది. ఈయన వచ్చేసి వినాయకుని తొండానికి ఒకరు ఇక్కడ ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నది, ఆయన వచ్చేసి లడ్డు దగ్గర వచ్చేసి చేస్తారు వినాయకునికి. ఇక్కడ చూపిస్తున్నది కదా, ఇది డొనేషన్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి మన వినాయకుని చిత్రపటం ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారికి వినాయకుని అయితే ఏదైతే రూపం ఉందో అదేవిధంగా అయితే మనకు వర్క్స్ అనేది మొత్తం జరుగుతుంది. ఇక్కడ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారు ఉండు, ప్లస్ ఇక్కడ స్వామి జగన్నాథ స్వామి ఉండు, ఇక్కడ లక్ష్మీ అయ్యతో స్వామి ఉండు. ఈ వినాయకునికి వచ్చేసి మనకి ఎడమ వైపున అయితే గజ్జలమ్మ లక్ష్మీ స్వామి వారు సమ్మేత ఉండు. పైనంగా చూసుకుంటే వినాయకునికి వచ్చేసి ఐదు నాగదేవతలు 3 తలలు వచ్చేసి మనకి 8 చేతులు అయితే ఉండడం జరిగింది. పూర్తిగా వెనుక చూపిస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిందంగా ఇవి ఉన్నాయి కదా, అమ్మవారికి చీరలకు పంచలకు అంచులు లెక్క వచ్చేసి లోపల వచ్చేసి చూసుకున్నట్లయితే మట్టి విగ్రహం అయితే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మట్టితో కూడిన విగ్రహం అయితే అమ్మవారి పరమేశ్వర అమ్మవారి అయితే విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వినాయకుని వెనకాల అయితే మనకి చాలా గ్లోబల్ మ్యాప్ లెక్క వచ్చేసి మనకు వెనకాల అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. వెల్డర్స్ దీనికి సంబంధించి గాలి పైన వచ్చేసి మనకి మట్టి కళాకారులు వర్క్ పని చేయడం జరుగుతుంది. వినాయకుని చేతులకు పైన వచ్చేసి కింద వెల్డింగ్స్ వర్క్ జరుగుతున్నాయి, ప్లస్ పైన వచ్చేసి మట్టి వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ వినాయకుని దగ్గరగా మనం ఎదురుగా చూసుకున్నట్లయితే స్వామి జగన్నాథ స్వామి టెంపుల్ ఇది విగ్రహం అయితే మనకి ఇక్కడ ఉంది. జగన్నాథ్ కింద వినాయకుని పాదాలు కింద పాదాల నుంచి పై వరకు చూసుకున్నట్లయితే 69 అడుగుల వినాయకుడు ఉంది. దీనికి మొత్తానికి కర్రలు ప్లస్ అవన్నీ కట్టేది పైన అయితే వర్కర్స్ అయితే వెల్డింగ్ ప్లస్ మట్టి వర్క్ చేస్తారు. మొత్తం కర్రలు సహాయంతో కట్టేసారు. ఇక్కడ చూసుకున్నట్లే వర్షాల కారణంగా అయితే పట్టలు కట్టేసారు లోపలికి. మొత్తం వర్షాలు చాలా పడుతున్నాయి హైదరాబాద్లో, దానివల్ల వచ్చేసి పట్టలు కట్టేసి ఇది చేస్తారు. కిందంగా చూసుకున్నట్లే వినాయకుని వాహనం ఎలుక కూడా మనకి పూర్తిగా మట్టితో వచ్చేసి నిండిపోయింది. అయ్యప్ప స్వామి విగ్రహం చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ముందట వచ్చేసి వినాయకుని ముందు వచ్చేసి అమ్మవారు ఇందాక చిత్రపటం చూపించాను కదా, సేమ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. వినాయకునికి ఇటు పక్కన కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్లోబల్ మ్యాప్ వచ్చేసి మన భూమి ఏ విధంగా ఉంటుందో అదే ప్రపంచం ఏ విధంగా ఉంటుందో మొత్తం అన్ని దేశాలు అందులో వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఈ గ్లోబల్ మ్యాప్ వచ్చేసి వెనకాల మనకు దానిపైన అయితే మనకి జాలి అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ వెనకాల డిజైన్ పర్వతాల లెక్క వచ్చేసి ఇక్కడ వైపున వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున అయితే మన గజ్జలమ్మ దేవాలయం అయితే కనిపిస్తుంది. ఈ అమ్మవారు ఇక్కడ కరితావల్లో ఉండే మందిరం ఉంది. గజ్జలమ్మ వచ్చేసి ఈ గజ్జలమ్మ కూడా మనకి ఈ సంవత్సరం ఇక్కడ కరితావ వినాయకుని దగ్గర అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చెట్టు తీసేసారు లోపల కాకా తీస్తుంది.
వినాయకుని దగ్గర చేసే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి వేగంగా. వినాయకునికి అయితే సెట్ అయితే చేస్తారు ఇక్కడ పైన. మనకు 1954 నుంచి ఒక అడుగు నుంచి వినాయకుడు అయితే తయారు చేయడం జరిగిందిగా. అప్పటి నుంచి అయితే మొత్తం వినాయకుని తెచ్చేసి మనకి సెట్ అందులో బ్యానర్స్ వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లోపల ఉన్నది ఒక చెట్టుని తొలగించేసి చెట్టు కొట్టేసి పైన హైట్ వేస్తారు. దేవుంది హైట్ వే లోపలైతే మన వినాయకుడు దుర్గామాత అయితే మందిరం ఉంటుంది. అందులో వచ్చేసి మందిరానికి సంబంధించి ఈ చెట్టు అయితే అడ్డం వస్తే చెట్టుని తొలగించేసి వినాయకునికి ఇక్కడ 365 రోజులు పూజ జరుగుతుంది. దీపం ఉంటుంది, అమ్మవారికి కూడా ఉంటుంది. వచ్చేసి దుర్గామాత ప్లస్ వినాయకుడు అయితే కడతా వినాయకుని దగ్గర అయితే ఫేమస్ అయ్యి ఇక్కడ దీనికి సంబంధించి ఉండీలు కూడా మనకు తయారు చేసి పెట్టడం జరిగింది. భక్తులు వచ్చిన చందాలు విరాళాలు అయితే అందులో వేయడానికి ఇది సెట్కు పైన వేయడానికి వచ్చేసి వెల్డర్స్ అయితే రెడీ చేసి పెట్టుకోర్రు దీన్ని. ఇక్కడ మనకి అక్కడ చూసుకున్నట్లయితే లడ్డు భాగంలో అయితే దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. దూరంగా అయితే పట్ట అయితే కట్టి ఉండడం వల్ల ఏం కనిపించలేదు. మొత్తం పూర్తి వినాయకుడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని